జీరో కౌంట్ ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా అంటే నమ్ముతారా మీరు? ప్రపంచం అంతా నమ్మదు, కానీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర నమ్మి తీరాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ప్రెగ్నెన్సీలు అయ్యారు. జీరో టు హీరో అలా అయ్యారు. పెళ్ళయి 20 సంవత్సరాలు అయితే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందంటే నమ్ముతారా మీరు? అసలు న్యాచురల్ అనే పదం వాడతారా డాక్టర్లు? పెళ్ళి 20 ఏళ్ళు అయిందంటే వెంటనే వెళ్ళిన ఫస్ట్ విజిట్లోనే ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, కుదిరితే డోనార్కి వెళ్ళిపోండి అంటున్నారు. అలాంటిది ఇక్కడ పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది, జీరో కౌంట్తో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు కేవలం 4 నెలల్లో. సునీత గారు, భాస్కర్ రావు గారు, హైదరాబాద్, నేటివ్ ఆఫ్ సింగరాయకొండ. వారి యొక్క సక్సెస్ స్టోరీ మీరు వింటే మీకు కూడా ధైర్యం వస్తుంది. 20 ఏళ్ళు పెళ్ళయి భూమి పుట్టక ముందు పెళ్లి చేసుకున్నాను కదా, 20 ఏళ్ళ నుంచి బాధ. ఇప్పుడు వచ్చింది ప్రెగ్నెన్సీ. శనిగాడు అంటే 7 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు శనిగాడు నీకు స్పెషల్ శని. ఏలి నాటి శని కూడా 7 ఏళ్ళేనంట. ఈయన శని 20 ఏళ్ళకి కానీ పోలా. కానీ ఈయన జీవితాన్ని మార్చింది 2025 ఫిబ్రవరి 24వ తారీఖు నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. మధ్యలో ఆయన కొద్ది నెలల్లో గ్యాప్లు ఇచ్చినా కూడా మనల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. కాస్త గ్యాపులుగా వాడారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఎలా పొందారు ఏంటి అనేది వాళ్ళ అనుభవాలని భాస్కర్ రావు గారు వివరిస్తారు. భాస్కర్ రావు గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? వయసు 40 సంవత్సరాలు అయినా కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగి కూడా ఫెయిల్ అయిపోయారు. కానీ ఇక్కడికి వచ్చాక మరి మీకు ఇంత తొందరగానే 4 నెలలు, కరెక్ట్గా 4 నెలలు మందులు వాడారు మ్యాక్సిమం. మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇంకా ఎంతోమంది జీరో కౌంట్తోనూ పెళ్ళయ్యి చాలా ఏళ్ళయ్యి బాధపడుతూ ప్రెగ్నెన్సీ రాదని బాధపడుతూ ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా? నా మ్యారేజ్ 2005లో సార్. 2005లో మేము ఒంగోలులో ఒక 2 నెలల తర్వాత అన్ని టెస్టులు వేస్తే నీకు జీరో అకౌంట్ ఉంది, పిల్లలు పుట్టరని చెప్పారు. ఎన్నో హాస్పిటల్ తిరిగాం, మాకేమో ఇంకా నాకు సమాధానం లేదు. అయినా మేము కొన్ని సంవత్సరాలు ఆగాము. తర్వాత హైదరాబాద్లో వేరే హాస్పిటల్ చూసుకున్నాం. ఒంగోలులో ఇంకొక హాస్పిటల్ చూసుకున్నా కూడా ఆడ కూడా లాభం లేదన్నారు. అట్లా ఒక 10 సంవత్సరాలు ఆగాము. ఇంకా హైదరాబాద్ వచ్చినాక అదేదో చేర్చుకున్నాం మా భార్య నాకు తెలియకుండా. నేను కొన్ని డబ్బులు పెట్టాను, 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. అయినా కూడా మాకు లాభం లేదు. ఇంకా ఆశలు వదులుకున్నా. ఇంకొద్దులే ఇక 2010లోనే ఆశలు వదులుకున్నా. నేను ఒక పాపని తీసుకున్నా. పాపని మా మరదల కూతురిని సాక్కుంటా అట్లాగా నడిపిస్తాను. ఎందుకో మాకు యూట్యూబ్లో సార్ గారు వచ్చింది, మా వదిన గారు వేరే వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు చెప్పారంట, ఒకసారి అక్కడ ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఏమి ఇబ్బంది లేదు. సరే అని చెప్పి ఆ ధైర్యం మీద నేను విజయవాడ వచ్చాను. అట్లా వాడుతూ ఉన్నాము. 4 నెలలు వాడాము. మధ్యలో గ్యాపులు వాడాము. ఒక 2026 కల్లా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో మీరు పెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చే ముందు నమ్మారు అసలు ఇట్లా వస్తుంది ప్రెగ్నెన్సీ అని? నేను నమ్మలేదు సార్. నమ్మకం లేదు? నమ్మకం లేదు. ఏదో వాళ్ళు చెప్తున్నారు, ఒక ప్రయత్నం చూద్దాం అనే కానీ మా వదిన చెప్పాక వదిన ధైర్యం మీద వచ్చాము. అది పూర్తి నమ్మకం అయితే లేదు, కానీ ప్రయత్నం చేద్దాము. సరే మందులే అంటున్నారు కదా, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు అంటున్నారు. ఒకసారి ప్రయత్నం చూస్తే ఏం పోద్దులే అన్నట్టుగా ఆయన ట్రై చేశారు. ఇక్కడికి వచ్చాక ఇట్లాగే కూర్చున్నారుగా మీరు? ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చుంది? ఇక్కడ కూర్చున్నాం సార్. ప్లేస్ ఇక్కడ సైడే కూర్చున్నాం. 3వ ప్లేస్, 1 2 3 4 4వ లైన్లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అక్కడ నేను చెప్పుంటా ఆ రోజు చెప్పారు సార్. చెప్పినప్పుడు నేను ఇట్లాగా జీరో కౌంట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, పెళ్ళయ్యి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళు కూడా నా దగ్గర ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వయసు 53 సంవత్సరాలు ఉన్న లేడీస్ కూడా ట్విన్స్ని అన్నారు న్యాచురల్గా. ఇవన్నీ జరుగుతాయి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీ జీవితంలో మిరకిల్ చేస్తుంది అని చెప్పా. అప్పుడు కూడా నీకేమైనా నమ్మకం కలిగిందా? నమ్మకం కలలేదు సార్. అప్పుడు కూడా డౌట్గానే ఉంది. ఎట్టాగే చెప్తారు డాక్టర్లు, అంత అంటాడు ఎంత అంటాడే గంగరాజు, లోపలికి వెళ్ళిన తర్వాత ఐవీఎఫ్ అంటారు. ఆల్రెడీ లచ్చ వదిలించుకొచ్చాం హైదరాబాద్ వెళ్ళి, ఈ మా ఆవిడ దీనికి బతి లేదు, వాళ్ళ పిన్ననో వాళ్ళనో వీళ్ళనో చెప్పినట్టు ఇక్కడ లాక్కొచ్చింది, నా కర్మగాలి దీని గోల భరించలేక వచ్చాను, ఈయన తొందరగా వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటా ఉండుంటాడు.
కానీ వాళ్ళ చూడు ప్రెగ్నెన్సీ వచ్చింది. అవును సార్. చూసావా, ఇదంతా చేసిన వాడు దేవుడు. అవును సార్. మీ ఆవిడో నువ్వో ఏదో దేవుడిని బలంగా నమ్మారు. అవును సార్. 20 సంవత్సరాల నరకం ఇది. అవును సార్. ఎక్కడికి వెళ్ళలేరు. వెళితే ఏమిటి విశేషం లేదా విశేషం లేదా అంటా ఉంటారు. ఈ గోలు తట్టుకోలేక నువ్వు పిల్లని పెంచుకోవడం మొదలెట్టావు. బాగా ఇబ్బందులు పడ్డావు. చివరికి దత్తతైనా తీసుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలుకొని అమ్మ నేను సాక్కుంటానులే మీ పిల్లల్ని ఇవ్వండి అని చెప్పి చివరికి పిల్లల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయనకి ఇబ్బంది లేకపోయినా వాళ్ళ ఆవిడికి ఇబ్బంది లేకపోయినా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇబ్బంది పెట్టారు సార్. అన్నదమ్ముళ్ళు ముగ్గురు ఇబ్బంది పెట్టారు. అవును. ఈ ఆస్తి అంతా పిల్లకి పోద్ది, పిల్లని ఎందుకు తీసుకొచ్చుకున్నావు, ఎవరో పిల్లని తీసుకొచ్చావు, ఇంటి పేరు ఎందుకు మార్చావు, ఈ ఆస్తి అంతా అడగపోద్ది, మేము ఈ ఆస్తిని ఇప్పుడు ఇంకొకరు రాబోతున్నారు గొడవలు పెట్టుకున్నారు సార్. ఇక వాళ్ళకి లేదు ఛాన్స్. నీవు సంపాదించిన ఏమైతే ఉందో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాబోతుంది. అవును సార్. ఓకే, నీ ఫోటోకి దండ వేయడానికి కూడా ఒకరు రాబోతున్నారు. అది ప్రయత్నం వదల, అది ముఖ్యంగా ఈయన చేసింది. 20 ఏళ్ళు అయినా కూడా ఎందుకు రాదు, ఆయన తెప్పిస్తున్నారు. 25 ఏళ్ళ వాళ్ళకి, మొన్న కూడా 20 ఏళ్ళు అయినా ఆవిడ చక్కగా బిడ్డను కూడా సంకనేసుకొచ్చింది. 2 నెలల్లో వచ్చింది ఆవిడకి ప్రెగ్నెన్సీ. అన్ని ప్రయత్నాలు, ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, పసర్లు, పొట్లో పాలు అన్నీ చేశారు. నాగదేవత పూజలు, సర్పదేవత పూజలు అన్నీ లాగిచ్చేశారు. కానీ మనం కూడా చేసింది 2 నెలల్లో, నేను చేసింది కూడా నాగదేవత సర్పదేవత పూజలే. అక్కడ పొట్టలో వేసింది గుడ్లు, నేను పొట్టలో వేశాను ట్యాబ్లెట్లు అనే గుడ్లు. అప్పుడు పొట్టలో పోసింది డ్రమ్ముడు పాలు, నేను పొట్టలో పోయించాను సిరప్పలు. అంతే, లోపల ఉన్న నాగదేవత సర్పదేవతని తోలేశాను, ఆ బిడ్డ వచ్చేటట్టు చేశాను. 2 నెలల్లో వచ్చింది ఆవిడ. మీకు వీడియోల్లో ఉన్నాయి, చూడొచ్చు. 25 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ రాక వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్లు పోయి, ఆపరేషన్లు పోయి, డోనార్లకు వెళ్ళి 53 లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రెగ్నెన్సీ రాక ఇక్కడికి వస్తే ఒక టీకాతో ప్రెగ్నెన్సీ ఇచ్చాం. ఇవాళ అందరూ వేసుకున్నారు కదా మీరు టీకాలు, అదే టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆయనకి మెంటల్ వచ్చింది. అలా కొన్ని 100 ఇంజక్షన్లు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ ఒక టీకాతో ఇప్పించాడు. ఈయన దేవుడా మరేదన్నానా అనుకుంటా ఆయన వచ్చాడు. నేను కాదు దేవుణ్ణి. ఎక్కడ సమస్య ఉందో అది గుర్తించి దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప మసి పూసి మారేడికాయ చేస్తాను డబ్బు చేసుకుంటానంటే ప్రెగ్నెన్సీ రాదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావన్న దాని మీద ఆధారపడదు ప్రెగ్నెన్సీ. వీర్య కణాలు ఆయన చచ్చిపోయిన 20 ఏళ్ళు అయింది, మళ్ళీ నేను బతికిచ్చి మందులతో బతికిచ్చా. 20 ఇయర్స్ హీరో, తెలుగు రాని హీరో. అలా ఆవిడ చెప్పాలి, నువ్వు చెప్పాలమ్మా మీ ఆయనకి. ఇదిగో ఉదాహరణ, ఇప్పుడే అడిగాడు కదా నన్ను క్వశ్చను, ఇది ఆన్సర్. మనం క్వశ్చన్కి ఆన్సరు ప్రెగ్నెన్సీలు తెప్పించి చూపించడమే. సో ఇలా ఒకరు కాదు, ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు, కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, చూసుకోవచ్చు. భర్తకు 0 కౌంటు, భార్యకి ట్యూబులు బ్లాక్. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా ఇద్దరు కలిపి. ఇలాంటి వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. భర్తకి 0 కౌంట్ అంటే ఐవీఎఫ్ఏ, డోనారే. భార్యకి ట్యూబులు బ్లాక్ అంటే ఐవీఎఫ్ఏ, ఓలప్పో ఐవీఎఫ్ఏ. ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 లక్షలు పెట్టరా, 3 లక్షలు పెట్టరా, 4 లక్షలు పెట్టరా, 50,000 డిస్కౌంట్ ఇందిరా, క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ ఇందిరా అనేవాళ్ళే తప్ప ఐవీఎఫ్ వద్దనే వాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చొక్క చూసేది లేదు, మత్తు లేదు. సింపుల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించా. భర్తకి 0 కౌంట్ని హీరోగా మార్చాను, భార్య ట్యూబుల్ బ్లాక్ని ఓపెన్ చేశా. ఎలా? ఒకే బిల్ల. ఇప్పుడు నేను చెప్పిందే మీకు ఇంతకుముందు చెప్పాను. క్రిమి ఉంటే వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరి పొక్కొచ్చి గెడ్డొచ్చి ట్యూబ్ మూసేస్తుంది. అదే క్రిమి భర్త యొక్క వీర్యకణాలు తలలు తిని తోకలు తిని మొత్తం మింగేసి 0 చేసేయచ్చు. మరి అలాంటప్పుడు మనం ఆ క్రిమిని తొలగిస్తే, గుర్తించి ట్యాబ్లెట్ పెట్టి ఇద్దరికి క్రిమిని తొలగిస్తే ఆటోమేటిక్గా అటు వీర్యకణం బతుకుతుంది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. ఆ పొక్కు గడ్డ అణిగిపోద్ది, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక్కడ వీర్యకణంలో చంపే క్రిమి చచ్చిపోయింది, కణం బతికేస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా చేసాం. ఫస్ట్ 2 నెలలు ఎవరికి ఇచ్చాం పిల్లలు? నేను మీ ఆవిడకి ఇచ్చాను, నీకు కూడా ఇచ్చాను. సేమ్ పిల్లలు ఇచ్చాను కదా. భార్య భర్తలు ఇద్దరు సేమ్ వాడుకోండి. ఆవిడికి ఒవేరియన్ సిస్ట్ ఉంది,
పెళ్ళై 20 ఏళ్ళు అయింది, ఒవేరియన్ సిస్ట్ ఉంది. ఈయనకి 0 కౌంట్ ఉంది. సేమ్ పిల్లలు ఇచ్చా, ఒవేరియన్ సిస్ట్కి 0 కౌంట్కి ఒకటే పిల్ల, కానీ ప్రెగ్నెన్సీ తెప్పించా. మామూలుగా నీకు చూస్తే ఏమనిపిస్తుంది, ఈడెవడ పెచ్చోడు, మన అనవసరంగా వెళ్ళాము యూట్యూబ్ చూసి, ఈ మెంటలోడు ఏంటో ఓ బిల్ల ఇచ్చాడు, వాడి దగ్గర ఉన్నాయన్నీ మనకు అంటగట్టాడు అని అనుకుంటారు. కానీ మ్యాజిక్ జరిగింది, మిరకిల్ జరిగింది. సేమ్ బిల్ల ఇచ్చినా కూడా అటు వీర్య కణాలను పెంచాం, ఆవిడ గర్భసంచిలో ఉన్న గెడ్డల్ని తొలగించాం. ఇందాక చెప్పాను నేను, సేమ్ క్రిమి, ఇటు వీర్య కణాలు చంపే క్రిమే అటు భార్యకి ఓవరీలోకి వెళ్ళి క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ ఒవేరియన్ సిస్ట్ కలిగించవచ్చు, లేదా ట్యూబ్ని మూసేయచ్చు. ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు బయట చెప్పే మాట ఒకటే, ఆపరేషన్ లెప్రోస్కోపీ. ఇది మీకు కూడా అంతే కదా. చక్కగా మేము మందులు ఇచ్చాం, భార్యాభర్తలు ఇద్దరిని వాడుకోమన్నాం. భార్యాభర్తలు ఇద్దరు అనురాగంగా ఉండండి, ప్రేమగా ఉండండి అని చెప్పాం. కలిశారు, చలికాలం కూడా అనుకూలించింది, పని జరిగింది, మనకి అయిపోయా. మెయిన్ అది. ఈ 20 ఏళ్ళు అయింది, మాకేం వస్తుందిలే ప్రెగ్నెన్సీ అని చెప్పి వదిలేయకూడదు, ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి వీళ్ళే రుజువు. భగవంతుడు వాళ్ళు పడిన బాధని, కన్నీళ్ళని చూసి చలించిపోయాడు. కాబట్టే ఒక స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, యూట్యూబ్లో వీడియో ద్వారా నా గురించి తెలియజేసి ఇక్కడికి రప్పించి చక్కగా ఆ బిడ్డని వాళ్ళ చేతికి అందేటట్టు చూస్తున్నాడు. అది. సో దేవుణ్ణి నమ్మిన వారెప్పుడు ఇబ్బంది పడరు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అవమానాలు ఎన్నో పడుతున్నారు, ఇంకా చాలామంది ఈ అవమానాలు పడి బాధపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుని నమ్మి మీరుంటే ఖచ్చితంగా నా దగ్గరికి తీసుకొస్తాడు. నీకు ఆ బిడ్డని చేతిలో, నా చేతి ద్వారా అది అందే ఏర్పాటు చేయిస్తాడు. ఆయన డైరెక్ట్గా రాడు, రావాల్సిన అవసరం లేదు. వైద్యో నారాయణో హరి, నన్ను ఇక్కడ నియమించుకుని నా చేతి ద్వారా నీకు ఆ బిడ్డని అందే దారి చూపిస్తాడు ఆయన. అదే జరిగింది వీళ్ళ విషయంలో కూడా. 20 ఇయర్స్ అయినా, వీర్యకణాలు 0 అయినా, భార్యకి ఒవేరియన్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. జై డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. జై కొడదామా వద్దా? ఆలోచిద్దామా? జై కొడదామా? కొట్టలా మరి జై అంటే. జై ఎలా కొట్టాలి తెలుసు. అయితే మర్చిపోవాలా, పెళ్ళి 20 ఏళ్ళు అయినా మర్చిపోవాలా. జై కొట్టాడు, ఓకే రైట్. కాబట్టి మీరు ఇక్కడి నుంచి 5 నెలలు మళ్ళీ మన దగ్గర వాడాలి. ప్రెగ్నెన్సీ ఎలాగైతే క్రిముల నుంచి కాపాడి తెప్పించామో అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. ఇప్పుడు బిడ్డను కూడా కాపాడుకోవడానికి మన క్రిములకు సంబంధించిన మందులు వాడాలి. లేకపోతే ఏంటంటే ఎక్కడున్న డాక్టర్కైనా ఈ క్రిముల గొడవ తెలియదు, వాళ్ళని కూడా మీరు ప్రయోజనం లేదు. ఆ క్రిములకు బిల్లలేకపోతే ఆ క్రిములు వచ్చి బిడ్డని డ్యామేజ్ చేసేసి అబార్షన్ చేసేస్తాయి. ఫస్ట్ 3 monthsలో 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th, 5th మంత్లో అవకరాలు వచ్చి తీరుతాయి, ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేస్తాయి. అందుకనే ఆ క్రిములకి రక్షణ కంచిలాగా నేను మందులతో ఇస్తా. ఆ బిల్లలు తీసుకుని వాడుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా మన టెలికాలర్స్ ఉంటారు, ఫోన్ చేయొచ్చు. లోకల్గా కూడా మీకు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోండి. మేము చేయమన్న టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఎందుకంటే ఆవిడ రావక్కర్లేదు కదా. భార్య రాకుండానే అక్కడ స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఏం చేయించుకోవాలో మేము చెప్తాం టెలికాలర్ల ద్వారా. చెప్తే ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆ రిపోర్ట్లు పట్టుకుని మీరు మందులు తీసుకెళ్ళండి. ఆమెను ఎందుకు రావద్దంటున్నాం అంటే జర్నీలు చేస్తే వేవుళ్ళు రాలేదు పాపం, ఇబ్బంది. రెండోది ప్రెగ్నెన్సీ పోద్దామని భయపడతారు అందరూ ట్రావెల్ చేస్తే. మన ప్రెగ్నెన్సీ పోదు కదా, ఇది 6 నెలల గర్భిణి. భర్త ప్రెగ్నెన్సీ పోగొట్టే బస్సు లేదు, విమానం లేదు, హాయిగా పడి ఉంటుంది ఇక్కడ. అందుకే భర్త నచ్చి మందులు తీసుకెళ్ళమంట. ఓకే రైట్. ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇస్తా, మళ్ళీ ఇంకొక గిఫ్ట్. ఇన్నాళ్ళు ఒక పుస్తకం ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరు. అదే బుక్ ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాను. ఈ బుక్ను కూడా ఫాలో అవ్వండి. ఇది చదువుకుంటా ఉండమనండి. మీకు అభినందనలు అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, 12 ప్రాప్తిరస్తు. ఓపికంటూ అది.